వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్. ఈరోజు మనం పావురం మరియు చీమ మధ్య జరిగిన ఒక అద్భుతమైన స్నేహం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక పావురం మరియు చిన్న చీమ మంచి స్నేహితులుగా ఉండేవి. వారు రోజంతా అటు ఇటు తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండేవారు. ఓ రోజు చీమ నది ఒడ్డున నడుస్తూ వెళ్తుండగా ఊహించని విధంగా జారి నదిలో పడిపోయింది. అయ్యో, నేను జారి పడిపోయాను. నీరు చాలా వేగంగా పారుతోంది. నన్నెవరైనా కాపాడండి. ఓ, నా స్నేహితురాలు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పావురం వెంటనే తన నోటితో ఒక పెద్ద ఆకును తెంపి నదిలో పడేసింది. చీమ, ఈ ఆకుపైకి ఎక్కు, ఇది నిన్ను ఒడ్డుకి తీసుకెళ్తుంది. చీమ త్వరగా ఆ ఆకుపైకెక్కి కొద్దిసేపట్లో నది ఒడ్డుకు చేరుకుంది. అయ్యో పావురమా, నువ్వు లేకపోతే నేను బతుకుండేదాన్నా. చాలా ధన్యవాదాలు. నువ్వు నా స్నేహితురాలు కదా. స్నేహితులు ఒకరికొకరు సహాయం చెయ్యాలి. ఇది నా బాధ్యత. మరుసటి రోజు పావురం చెట్టు కొమ్మపై విశ్రాంతి తీసుకుంటుంది. చీమ అడవిలో తిరుగుతోంది. వేటగాడు తమ ప్రదేశంలోకి రావడం చూసిన చీమ భయంతో చూస్తుంది. అయ్యో, వేటగాడు పావురాన్ని వేటాడేందుకు సిద్ధంగా ఉన్నాడు. నేనేం చేయాలి? చీమ వెంటనే పరిగెత్తి వేటగాడి కాలి మీదకెక్కి గట్టిగా కరిచింది. అబ్బా, ఏదో కుట్టినట్టుగా ఉందే. నొప్పితో ఆ వేటగాడు విల్లుని కింద పడేస్తాడు. ఆ శబ్దం విన్న పావురం వెంటనే ఎగిరిపోయింది. తర్వాత చీమ పావురం ఒకచోట కలుసుకున్నాయి. పావురం చీమతో ఈ విధంగా అంటుంది. ధన్యవాదాలు చీమ, నువ్వు లేకపోతే నేను వేటగాడి బారిన పడేవాణ్ణి. నువ్వు కూడా నాకు సాయం చేశావు కదా. స్నేహితులు ఒకరికొకరు రక్షించుకోవాలి. ఇప్పటి నుంచి మనం ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉందాం. అవును, స్నేహం అనేది సహాయ సహకారాలతో బలపడుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.